శ్రీ గురుభ్యో నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ఇప్పుడు మీరు వింటున్న ఈ సంఘటన శ్రీ నీలంరాజు వెంకటశేషయ్య గారు రచించినటువంటి నడిచే దేవుడు అనే పుస్తకం నుండి స్వీకరించబడింది. పరమాచార్య స్వామివారి కరుణతో కడుపు పండింది. సంతానం కోసం జపాలు, తపాలు, దానాలు, ధర్మాలు చేస్తారు. ఔషధాలు సేవిస్తారు. ఆపరేషన్లు చేయించుకుంటారు. ఎన్ని చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు. ఆడసంతతి ఉన్నవారు పుత్రసంతతి కోసం విశ్వప్రయత్నం చేస్తారు. అపుత్రస్య గతిర్నాస్తి అని విశ్వసించేవారు వీరు. శ్రీ ఓరుగంటి నరసింహయోగి గారు కోనసీమ పండితుడు. ఆంధ్రంలో, సంస్కృతంలో అనర్గళంగా గంటల కొలది ఉపన్యసించే శక్తి ఉన్నవాడు. హిమవత్పర్వత ప్రాంతాలలో కొంతకాలం గురు శుశ్రూష చేసి యోగంలో అనుభవం గడించి యోగిగా పేరు పొందిన వ్యక్తి. కంచి స్వామి ఆంధ్రదేశ సంచారం చేస్తూ విజయవాడ మకాంలో ఉండగా ఒకనాడు శ్రీ నరసింహయోగి మా కార్యాలయానికి వచ్చి తన రాకను గురించి ఇలా అన్నాడు. ఆచార్యస్వామి దర్శనం కోసం విజయవాడ వచ్చాను. మాకు మగసంతతి లేకపోగా ఈ మహానుభావుడి అనుగ్రహం వల్ల మాకొక పుత్రుడు కలిగాడు. ఆ పాపాన్ని స్వామి పాదాలపై పడవేసి పుత్రభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని చెప్పాడు. అదే సందర్భంలో ఇంకొక మాట కూడా అన్నాడు శ్రీ నరసింహయోగి. అయ్యా, నా యవ్వన దశలో నాకంటే విద్యావంతుడెవ్వడున్నాడనే అహంభావంతో వేదాంత విషయంపై ఈ స్వామితో వాదనకు తలపడ్డాను. అది నా అజ్ఞాన దశ. అయినప్పటికీ మహాస్వామివారు నన్ను కరుణించి పుత్రభిక్షను పెట్టారు అని తెలిపాడు. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు. స్వస్తి.